సరే, ఇప్పుడు నా పాయింట్కి వస్తా. 2019లో టీడీపీ ఓడిపోయినప్పుడు వాళ్ళ ఆరోపణలు చేశారు, 2024లో వైసీపీ ఓడిపోయినప్పుడు వీళ్ళ ఆరోపణలు చేశారు. ఏవైనా ఆరోపణలే. అప్పుడు వాళ్ళు దాన్ని రుజువు చేయలేకపోయారు, ఇప్పుడు వీళ్ళు కూడా రుజువు చేసే పరిస్థితి వచ్చేసింది. పరిస్థితి వచ్చినా దాన్ని రుజువు చేస్తారు. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు కొన్ని పిల్స్కి ఖచ్చితమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చింది. విత్ ఇన్ షార్ట్లీ ఎక్కడెక్కడైతే సందేహాస్పదమైన కీలకమైన నియోజకవర్గాలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా రీపోలింగ్ జరుగుతుంది, లేదా రీకౌంటింగ్ అన్నా జరుగుతుంది అని చెప్పి ఒక గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. చూద్దాం అది ఎప్పుడు జరుగుతుందో, ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో. అది ఎలా జరిగినా ఏం జరిగినా వీళ్ళ ఆరోపణలు చేసినా సుప్రీంకోర్టు ఆ విధంగా అది కాదండి, సుప్రీంకోర్టు ఆ విధంగా ఉత్తర్వులు జారీ చేసింది అని అంటే సుప్రీంకోర్టును తప్పు పడదామా? పోనీ అవసరం లేదు, తప్పు పట్టాల్సిన పని లేదు కదా. అలాంటప్పుడు నాది కోర్టు ధిక్కారమే అవుతుంది, మీది కూడా కోర్టు ధిక్కారమే అవుతుంది. పోదామా జైలుకి? ఎట్లా పోతారు? ఐఎమ్ వెరీ క్లియర్. యాక్చువల్ నా డౌట్ ఏంటంటే, సరే ఎవరు ఆరోపణలు చేస్తున్నా సరే మీరు జరిగింది అని చెప్తున్నారు అంటే దీనికి మీకున్న లాజిక్ ఏంది? జరిగింది అని తెలియదు. లాజిక్ ఇదే, చాలా క్లియర్ అండి. ఇప్పుడు నిబద్ధతతో కూడినటువంటి ఎన్నికలు జరిగి ఉంటే, ఆ నిబద్ధతతో కూడిన ఎన్నికల్లో జరిగిందంతా నిజమే అయ్యి ఉంటే ఐవీఎం మెషిన్లని అప్పటి ఒక ప్రజెంట్ ఎమ్మెల్యే, ఆయన కూడా వైసీపీయే కదా, ఆయన ఎందుకు ఆ మిషన్ని పాల్గొట్టాల్సి వస్తుంది? ఆయన ఏం రిగ్గింగ్ చేయాల్సిన పనిలే. చేస్తే గీస్తే గెలవాలనేటువంటి కోరుకుండే వాళ్ళే రిగ్గింగ్ చేయాలి. వాళ్ళకి గెలవడానికి తగినంత సత్తా ఉంది అని చెప్పి దాన్ని ఏమంటారు, ప్రియర్ వెరిఫికేషన్స్ ఇవన్నీ అంటారు కదండి. అలాంటి ఆ పరిస్థితుల్లో అనేక సర్వే సంస్థలు క్లియర్గా ఇచ్చినాయి. అన్నీ కూడా 110, 120, 140 ఆ స్టేజ్లో వైసీపీకి వస్తుంది అనేటువంటి ఒక సర్వే నిర్ధారణ అన్నది చెప్పేసినారు. మెజారిటీ సర్వేలన్నీ అలాగే ఇచ్చాయి, అన్నీ అలాగే వచ్చాయి. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారండి రిగ్గింగ్? రిగ్గింగ్ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. చేస్తే గీస్తే ఎగనెస్ట్ పార్టీ ఈ కూటమిలో వాళ్ళు చేయాలి. మరి కూటమిలో వాళ్ళు చేయలేదు అని అంటే వీళ్ళు ఆల్రెడీ అన్నీ కూడా ఫ్రీ ప్లాన్గా ఉన్నారన్నదేగా దాని అర్థము. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఈవీఎం మిషన్ ఎందుకు బయలుంది? అక్కడి నుంచి లీడ్ నేను తీసుకుంటే ఏం జరుగుతోంది అన్నదాన్ని కూడా గతంలో ఉన్నటువంటి వీడియోలు, ఇప్పటి వీడియోలు అన్నీ కూడా నేను రీసెర్చ్ చేసి ఇది క్లారిటీగా ఇలాగే జరిగి ఉంటుంది అని చెప్పి ఒక జర్నలిస్ట్ స్టైల్లోనే నేను దాన్ని ఇన్వెస్టిగేట్ చేశాను. అలాంటి పరిస్థితుల్లోనే ఆ అలన్ మాస్క్ ఆ వ్యవహారము ఇదంతా కూడా నాకు ఇదైంది. ఆ తర్వాత చూసుకుంటే మీరు చూడండి, ఎలక్షన్స్ అయిపోయాయి. ఒక 15 రోజులు సుమారుగా 15 రోజులు సుమారుగా గ్యాప్, లేదా ఒక నెల కూడా 25 డేస్ వచ్చింది. అదే 25 డేస్ దాకా వచ్చింది. ఇది డిక్లరేషన్స్ ఇవ్వడానికి. ఆ డిక్లరేషన్ రావడానికి 25 డేస్ వచ్చింది అని అంటే ఎలక్షన్ అయిన మరుసటి రోజే ఇక్కడ 3 పార్టీలు 4 పార్టీలు అనుకుంటే ప్రతి ఒక్క పార్టీ తాలూకు లీడరు అంటే అధినాయకుడు, అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఫారిన్కి వెళ్ళిపోయారు. ఈ ఫారిన్కి వెళ్ళినటువంటి టైంలోనే ఈ రాయలసీమ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అనేక చోట్లలో పరస్పర దాడులు, రౌడీయిజము పెచ్చు మీరింది. అందరూ రెచ్చిపోయారు. ఆ తర్వాత నేను అప్పుడు అనుకున్నా ఇది కూడా ఒక పాలిటిక్స్లో ఒక అంతర్భాగమే కావచ్చు. అలా జరిగిందా అని అనేటువంటి స్వభావం ఏ రాజకీయ నాయకుడికైనా కామనే. నేను అలాగే మాట్లాడతానండి. నేను ఇంపార్షియల్ జర్నలిస్ట్. వైఎస్ఆర్సీపీ అని నేను సపోర్ట్ చేస్తున్నానని అనుకోవద్దు, టీడీపీ అని చెప్పి సపోర్ట్ చేస్తానని అనుకోవద్దు, పవన్ కళ్యాణ్ అని చెప్పి ప్రశంసిస్తానని అనుకోవద్దు. ఎవరినైనా సరే ఒక సమదృష్టితో దీంతో నేను చూస్తాను అంతే. ఇంపార్షియల్ జర్నలిజం అంటే అదే. ఒకప్పుడు మేము అలాగే చేసాం. ఆ రోజుల్లో ఆంధ్రపత్రిక ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే ఈనాడు వచ్చిందో అన్నీ బాయే. ఆ తర్వాత వచ్చిందే చివరాఖరి కాలానికి సాక్షి అని అంటే ఇవాళ రోజున ప్రింట్ మీడియాకి వాల్యూనే లేదు. ఎందుకు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది?
బికాస్ ఆఫ్ ఓన్లీ ద థింగ్ ఈజ్ అయితే వర్కౌట్ లేదా బ్లాక్మెయిల్ అనే స్థాయికి జర్నలిజం కూలిపోయింది. ఓకే, ఇవాళ రోజున వాయిస్ ఉన్నవాడిదే రాజ్యం, నోరు విప్పి మాట్లాడగలిగిన వాడిదే రాజ్యం, అవసరమైతే కొట్లాడికి దిగేవాడిదే రాజ్యం, బలం ఉన్నవాడిదే రాజ్యం. ఇలాగ మారిపోయింది. అసలు పాలిటిక్స్ చేసేటువంటి రాజకీయ నాయకులకి, కెమెరా పట్టుకు తిరిగేటువంటి జర్నలిస్టులకి పెద్ద తేడా ఏం లేదండి. ఇవాళ రోజున అందరూ ఒకటే. అందరూ ఒకటే. ఇలా ఈ మాట ఇంత కరెక్ట్గా మాట్లాడడానికి తప్పుగా అనుకోకండి. నేను జర్నలిస్టే, ఆ సంగతి మీకు తెలిసిందే. నేను వేరే విధంగా అయితే నేను చెప్పట్లేదు. కొన్ని ఛానల్స్ ఒక పార్టీకి కొమ్ము కాస్తాయి, కొన్ని ఛానల్స్ ఒక పార్టీకి కొమ్ము కాస్తాయి. ఎలాగా అనుకుంటే అదో పెద్ద కురుక్షేత్రం అనుకోండి. ఇప్పుడంతా ఎలా తయారైందంటే 7 అక్షోహిణీలేమో పాండవ పక్షము, 11 అక్షోహిణీలేమో కౌరవ పక్షము. అలాగ తయారైతే ఎక్కువ కౌరవ పక్షమే ఉంది కాబట్టి అందరూ కూడా సత్యదూరమైనటువంటి ప్రచారాలు చేయటము, దాన్నే ఒక ఇన్కమ్కి మార్గంగా ఎంచుకొని చేస్తున్నారు. అందుకని చెప్పి నేను ఇవాళ రోజున మీడియాని కూడా తప్పుపడుతున్నాను. అంతేగాని మీడియాని నేను అసహించుకోవడం కాదు. జస్ట్ వీ హ్యావ్ టు చేంజ్ టు ఎక్స్పెల్ ది ట్రూత్. అంటే మన నోటి ద్వారా నిజం మాట్లాడడానికి నిబ్బరంగా ముందుకు రావాలి అని అందరినీ కూడా కోరుతున్నాను. అంతే. ఓకే, ఎవరిని నేను తప్పు పట్టడం కాదు, దూషించడం కాదండి. కోర్స్ ఇది దూషణే అనుకుని ఏ ఛానల్స్ వాళ్ళు ఏ విధంగా నా మీద ఏదైనా అనుకున్నా నాకేం కాదండి. ఎందుకనంటే భక్తి పేరుతో నేను వ్యాపారం చేయను, విద్య విక్రయించాను, పని చేస్తే కూలి ఖచ్చితం. ఇప్పుడు వచ్చాను, మీకు పని చేస్తున్నాను, అపాయింట్మెంట్ ఇచ్చానండి. ఫర్ ఎగ్జాంపుల్ అపాయింట్మెంట్ ఇచ్చాను, మీతో మాట్లాడుతున్నాను, మీకున్న సమస్య ఏదైతే ఉందో అది సాల్వ్ చేయడానికి ఏదైతే విధానము మార్గం ఉంటుందో అది చెప్పాను. మీకోసం 1 గంట సేపు టైం కేటాయించానా లేదా? ఇది పని కాదా? పనే కదా. అపాయింట్మెంట్కి 3000 రూపాయలు తీసుకుంటున్నాను, తప్పేంటండి? దానికి తగ్గేదేలే. కానీ ఎవరినైతే దేవుడి పేరు చెప్పి మోసం చేయలేదుగా, అంతే కదా. అందుకోసమే అని అంటే నాకు వ్యాపారాలు ఉన్నాయి. అరవింద్ వాచ్ అనుకో అనేది నాకు అవుతుంది. ఓకే, వాచ్లు బాంబే నుంచి తెస్తుంటాను బ్రాండింగ్ చేసుకొని. ఓకే, చిన్న సైజు వ్యాపారమేనండి, పెద్ద సైజు వ్యాపారం ఏం కాదు. నా టర్న్ ఓవర్ ఏం పెద్దగా ఏమీ కూడా ఉండదు. హోల్సేల్గా తెస్తుంటాను, హోల్సేల్గా మార్కెట్ చేస్తుంటాను. ఒక వాచ్కి 10 రూపాయలు వస్తే చాలు నాకు. అలా చూసుకుంటే నా వాచ్ల వ్యాపారంలో నేను సంపాదించే నా చాలు. అది చాలదా ఏమి? ఎస్ గురుజీ. సో ఫైనల్గా 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఓవరాల్గా అడిగితే ఏం చెప్తారు మీ యాంగిల్లో మీరు? నా యాంగిల్లో నేను ఒకటే చెప్తానండి. నేను అనుకున్నది అన్నీ పర్ఫెక్ట్గా జరిగితే, నా లాజిక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే, సుప్రీంకోర్టు ఆ విధంగా ఉత్తర్వులు వచ్చింది కదా, ఇవన్నీ జరిగితే అన్నీ కూడా అయితే అనే అంటున్నాను నేను. అవుతుందని అనట్లేదు, అవ్వదని అనట్లేదు. అలాగ అయితే అంటే ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో అది 3 రోజులే. ఓకే, మధ్యంతర ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి. అది ఏడాదిలో రావచ్చు, 2 ఏళ్లలో రావచ్చు. ఎట్లా తెలుస్తాయి ఇవన్నీ మీకు? క్యాలిక్యులేషన్స్ అండి.